అందరికీ నమస్తే. నేను మాధురి. కొంచెం ఇంట్లో పనులు ఉండడం వల్ల ఫామ్‌కి జస్ట్ ఒకరోజు వెళ్ళి, మళ్ళీ అదే రోజు తిరిగొస్తున్నాం. అసలు మేము ఫామ్‌కి వెళ్ళడానికి కారణం ఏంటంటే, వడ్లని పొలంలో ఇవ్వడానికి వెళ్తున్నాము. యాక్చువల్‌గా ఇవి దేశవాళీ వెరైటీ అయిన మైసూర్ మల్లిగ విత్తనాలు. ఫార్మర్ ఇక్కడ మేము పొలానికెళ్ళే దారిలో ఒక షాప్ దగ్గర పెడితే, అక్కడి నుంచి తీసుకొస్తున్నామనమాట. దారి మధ్యలోనే ఒక నర్సరీ కనిపించింది. ఏమైనా బంతి నారుందేమో అని చెప్పి వెళ్ళాను. కాపోతే బంతి నారు చాలా చిన్నగా ఉండడంతో, అక్కడ నర్సరీ బయట ఇట్లా కనకాంబరం మొక్కలు కనిపిస్తే అతన్నడిగి, "ఇక్కడ విత్తనాలు తీసుకోవచ్చా?" అని అడిగితే తీసుకోమన్నారు. మోస్ట్‌లీ ఇవి మొలవకపోవచ్చు. ఎందుకంటే, మేమక్కడికి వెళ్ళడానికన్నా ముందు రోజు వర్షం పడింది గాబట్టి, విత్తనాలన్నీ చిట్లిపోతాయి జనరల్‌గా. కాకపోతే ఎక్కడైనా ఒక విత్తనమైనా, 2 విత్తనాలైనా రాకపోవా అని చెప్పి ఇన్ని విత్తనాలనైతే తీసుకుంటున్నాను. కానీ చూడాలి. వస్తే బావుంటదని అనుకుంటున్నాను. మేము ఫామ్‌కి వెళ్ళే దారి మధ్యలోనే మెక్సికన్ సన్‌ఫ్లవర్ మొక్కలైతే ఉంటాయి. అవి ఇంతకుముందు కూడా తెచ్చిపెట్టాను. కాకపోతే బతకలేదు. ఈసారైనా పెడదామని చెప్పి కొన్ని హ్మ్, కొమ్మలైతే తీసుకుంటున్నాను. ఇవి మెక్సికన్ సన్‌ఫ్లవర్స్ అనేవి పాలినేషన్‌కి చాలా బాగా ఉపయోగపడతాయంట. అదే ఉద్దేశ్యంతో నేను ప్రతి సంవత్సరం కాదు, లాస్ట్ ఇయర్ తెచ్చాను. అవి బతకలేదు. మళ్ళీ ఈ ఇయర్ కూడా తీసుకొచ్చాను. పో నడుచు, అట్లనే నడుచు. ఎక్కడికి నడు. ఏం లేవు నా దగ్గర. అట్లే నడుచు. అట్లే నడుస్తుందంట. ఇందాక వరి విత్తనాలు తీసుకొచ్చామని చెప్పాను కదా! అట్లాగే పసుపు సీడ్‌ని కూడా తీసుకొచ్చాము. పసుపు సీడ్ ఇదేంటంటే గుంటూరు ఎర్ర పసుపు అనమాట. ఇది కూడా దేశవాళీ రకం పసుపే. మనకు లకాడాంగ్ పసుపులో ఎంత కర్కుమిన్ కంటెంట్ వస్తుందో, దీంట్లో కూడా అంతే లెవెల్‌లో ఉంటుందంట అండి. కర్కుమిన్ కంటెంట్ అనేది చాలా బాగా మంచి అరోమా ఉండిద్ది ఈ పసుపు కూడా. అందుకని ఇది తీసుకొచ్చాను. అతి కష్టం మీదైతే ఈ పసుపుని సంపాదించగలిగిన. ఎందుకంటే చాలామంది ఫార్మర్స్ ఈ సంవత్సరం సీడ్ అయితే ఇవ్వలేదు. ఒకవేళ దొరికినా కూడా ప్రైసెస్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకు? వద్దులే వద్దులే. ఆంజనేయ స్వామికి సింధూరం పూస్తాం కదా! ఆ సింధూరం అనేది ప్యూర్ సింధూరం ఈ గింజల నుంచే తయారు చేస్తారండి. ఈ గింజల్ని కూడా పొలంలో అక్కడక్కడ నాటుదామని చెప్పి నాకు వరి విత్తనాలు ఇచ్చిన రైతే ఈ గింజల్ని కూడా ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా పుచ్చులున్నాయి. అయినప్పటికీ ఎక్కడైనా కొన్ని మంచి విత్తనాలు ఉన్నాయి. వాటిని కూడా వేద్దామని అనుకుంటున్నాను ఈ సంవత్సరం పొలంలో. అంతకుముందు వారం పొలానికొచ్చినప్పుడు రోజ్‌మేరీ ప్లాంట్స్ అయితే వేశాం గదా! అవన్నీ కూడా బానే ఉన్నాయా? లేదా? అని చెక్ చేస్తున్నాను. యాక్చువల్‌గా మేము నాటిన తర్వాత నెక్స్ట్ డేనే వర్షం పడిందంట. వర్షం పడినందుకు చాలా మంచిగా అతుక్కున్నాయి. నేను మీకు చెప్పాను గదా! మధ్యలో మేము బంతి మొక్కలు పెట్టుకుంటామని. అట్లాగే కొన్ని బంతి మొక్కలు గూడా పెట్టుకున్నాము. లిల్లీ పూలు బరువెక్కువైపోయి కింద పడిపోతున్నాయి. అందుకని ఇట్లా పప్పాయ మొక్క పైన పెట్టాను. పోయిన సంవత్సరం అయితే ఒక్క జామకాయ కూడా రాలేదండి.
ఈ మధ్య కాలంలో జామకాయలకైతే డిసీజెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఇయర్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ పైన మచ్చ అనేది లేదు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ఇది దేశవాళీ వెరైటీదనమాట జామకాయ. అందుకని చిన్న చిన్న సైజులో ఉంటదనమాట. చిన్నగా సైజెస్‌లో వస్తాయి. నేను చాలా మందిని గూడా కనుక్కున్నాను. చాలామంది తోటల్లో కూడా లాస్ట్ ఇయర్ అందరికీ ఇట్లా బ్లాక్‌గా మచ్చలైతే వచ్చాయంట. మనము వాతావరణంలో మార్పులొస్తున్న కొద్దీ మొక్కల్లో గూడా డిసీజెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ప్రివెంట్ చేయడం గూడా చాలా కష్టంగుంది. మరి పెస్టిసైడ్స్ వాడేవాళ్ళు ఎన్ని సార్లు స్ప్రేయింగ్స్ చేస్తారో మీరు జస్ట్ ఇమాజిన్ జేసుకోండి అంతే. చెట్లు పెద్దగయ్యే కొద్దీ కేర్ కూడా ఎక్కువ తీసుకోవాల్సొస్తదనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఫస్ట్‌లో అయితే అన్ని చెట్లు బానే ఉంటాయి. తర్వాత తర్వాత కేర్ ఎక్కువ తీసుకోవాల్సొస్తుంది. మేము డ్రిప్ పైప్స్ అన్నీ గూడా చుట్టేస్తున్నాము. మేము రోటవేటర్ అతన్ని పిలిచామనమాట పొలాన్ని దున్నడం కోసము. అతను సడెన్‌గా ఇంకా మేము కాల్ చేసినప్పుడు వస్తానన్నాడు అప్పటికప్పుడు. ఇంకా ఫాస్ట్‌గా అన్నీ చుట్టేస్తున్నాము. పసుపు వేయించడానికని వెళ్ళినా, కాకపోతే ట్రాక్టర్ అతను సడెన్‌గా వస్తానన్నందుకు మేము ఇంకా ఆ రోజంతా అతని వెనకాల ఉండడానికే సరిపోయింది. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కరివేపాకు మొక్కలే. ఒక్కసారి చూడండి దాదాపుగా నేను ఎన్ని కరివేపాకు మొక్కలున్నాయన్నది కౌంట్ చేశాను. ఒక కరివేపాకు చెట్టు తోటలో ఉంది అనంటే ఇంకా ఎన్నంటే అన్ని కరివేపాకు చెట్లయితే వస్తాయండి. పక్షులే దాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట వేస్తాయి. అవే వస్తుంటాయన్నమాట. లేదంటే దాని వేరు ఉన్నా గూడా వస్తూనే ఉంటది. నేను లెక్క పెట్టినప్పుడు దాదాపుగా 29 మొక్కలైతే ఉన్నాయి. ఒక్క కరివేపాకు చెట్టు చుట్టూరా 29 మొక్కలైతే ఉన్నాయి. కరివేపాకుకు ఎక్కువగా తెల్లమచ్చ అనే డిసీజ్ వస్తుంటది. ఇంకొకటి చిన్న క్యాటర్‌పిల్లర్ లాంటిదుంటదండి. నల్లగా ఉంటది ఆ క్యాటర్‌పిల్లర్. అది ఎక్కువగా నిమ్మ మొక్కల మీద ఉంటది. తర్వాత కరివేపాకు మొక్కల మీద కనపడతది. ఆ క్యాటర్‌పిల్లర్ అనేది. అది కూడా బాగా తింటుంటది. పెస్టిసైడ్స్ అనేవి కరివేపాకు మీద కూడా చాలా ఎక్కువగా స్ప్రే చేస్తారు. నేను ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో. హైయెస్ట్ పెస్టిసైడ్ రెసిడ్యూస్ అనేవి కరివేపాకులో ఉన్నాయి. మనం ప్రతిరోజు కరివేపాకును వాడుతుంటాము. కాబట్టి నేచురల్‌గా గ్రో అయిన కరివేపాకు వాడడం మంచిది. లేదంటే ప్రతి ఇంట్లో ఒక కరివేపాకు మొక్కను పెట్టుకుంటే చాలా మంచిదని నా ఉద్దేశం. అల్లం మొక్కలు కనిపిస్తున్నాయా? ఒక 20 డేస్ తర్వాత అల్లం మొక్కలనేవి పైకొచ్చినాయి. మినిమమ్ ఒక 20 డేస్ అయితే పడుతున్నాయి. ఇది యాక్చువల్‌గా నేను తీసిన వీడియో 2 వీక్స్ బ్యాక్‌దనమాట. కొద్దిగా ఇంట్లో బిజీగా ఉండడం, తర్వాత పొలం పనులతో బిజీగా ఉండడం వల్ల వీడియో ఎడిట్ చేసే టైం దొరకట్లేదు. అందుకని కొంచెం లేట్‌గా వీడియోస్ పెడుతున్నాను. తర్వాత ఎక్కువ ఫ్రీక్వెంట్‌గా కూడా పెట్టట్లేదు. ఇక్కడ కనిపిస్తున్న పసుపు వైల్డ్ టర్మరిక్. ఇది కస్తూరి పసుపు. మనం మొట్టమొదటిగా ఈ పసుపే పెట్టామనమాట. ఈ పసుపు పెట్టిన తర్వాతనే మిగిలిన అన్ని రకాల పసుపులను వేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ సున్నిపిండి తయారు చేసేటప్పుడు మన పొలం నుంచి వచ్చిన కస్తూరి పసుపు అంటే దీన్ని గంధకచ్చూరాలు అని కూడా అంటారు. తర్వాత యెల్లో కలర్‌లో ఉండే కస్తూరి పసుపును కూడా వేసాము. వాటినే యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాననమాట. ఇంకా దేవుడి దయ వల్ల మంచిగా పండితే ఇంకా వేరే ఎక్కడా కొనకుండా మన పొలంలో పండిన పసుపుతోనే సున్నిపిండి కూడా తయారు చేస్తాము. పార్వతమ్మ, గోవింద్ డ్రిప్ పైప్స్‌నన్నిటిని గూడా చుట్టేస్తున్నారు. నేను ఖాళీగా ఉండడం ఎందుకని అప్పటి వరకు కలుపు తీస్తున్నాను. నేను పొలానికి రావడానికన్నా ఒక రోజు ముందు వర్షం బాగా పడింది. అందుకని పొలం గూడా మెత్తగా ఉంది. కలుపు ఈజీగా వచ్చేస్తదనమాట. ఆ చిన్న చిన్న కలుపు మొక్కలన్నీ గూడా ఈజీగా తీసేసుకోవచ్చు. యాక్చువల్‌గా కలుపు మొక్కలు అంతగా హార్మ్ ఏం చెయ్యవు యాక్చువల్‌గా అసలు పంటను. కాకపోతే అసలు పంట కొంచెం పైకొచ్చిన తర్వాత ఈ కలుపు మొక్కలనేవి దానికి చుట్టూరా ఉన్నా గూడా మల్చింగ్ లాగా యూజ్ అవుతాయి. కాకపోతే మనకు అసలు వేసుకున్న మెయిన్ పంట అనేది పైకి రాకముందుకే కలుపు మొక్కలు పైకొచ్చేసినాయంటే ఈ పంటనైతే ఎదగనియ్యవు. అంతవరకు కాపాడుకుంటే మొక్క పైకి ఎదిగిపోయిన తర్వాత కలుపు తీయకున్నా కూడా పసుపయితే మంచి ఈల్డే వస్తుంది. అది నేను లాస్ట్ ఇయర్ అయితే అబ్జర్వ్ చేశాననమాట. ఎక్కడైతే నీట్‌గా ఉన్న పొలానికి, కలుపు తీయకుండా ఉన్న పొలానికైతే డిఫరెన్స్ ఉంది. వ్యవసాయం చేయాలి అనుకున్నా,
తర్వాత దాంట్లో కొంచెమైనా మనకి ఏవో కొంచెమైనా లాభం రావాలి అనుకున్నా, మనం పొలంలోనే ఉండి పని చేయిస్తే మాత్రం తప్పకుండా ఫలితం ఉంటది. కాకపోతే మనం వీకెండ్ ఇక్కడికొచ్చి వ్యవసాయం చేస్తే మాత్రం అంత తొందరగా అవ్వవు. కాకపోతే మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కాబట్టి అట్‌లీస్ట్ వారానికి ఒక 2 రోజులైనా ఇక్కడ ఉంటే పనులైతే బానే జరుగుతాయి. నేను బెడ్స్ పైన ధనియాలు వేసుకున్నానని ఒక వీడియోలో చూపిచ్చాను కదా! ఇప్పుడు కొత్తిమీరైతే ఇంత బాగా వచ్చింది. నేను వస్తాయా రావో అనుకోని వేశాను గానీ కొత్తిమీర మాత్రం చాలా బాగొస్తుంది. ప్రతి బెడ్‌కి 2 వైపులా ముల్లంగి పెట్టుకున్నాము. అవి కూడా బానే వస్తున్నాయి. కాకపోతే కొంచెం ముల్లంగికి పురుగు తొందరగా అటాక్ అవుతది. బట్ ఇప్పటి వరకైతే ఏమీ అవ్వలేదు. మధ్యాహ్నం 12:30 ఆ టైంలో ట్రాక్టర్ అయితే వచ్చింది. ఇప్పుడు పొలాన్నంతా దున్నిద్దామని అనుకుంటున్నాము. యాక్చువల్‌గా నేను ఎప్పుడు జూన్‌లో పొలాన్ని దున్నించను. నేను జనరల్‌గా అక్టోబర్‌లో దున్నిస్తాను. కానీ ఈసారి కొద్ది ముందు దున్నిస్తున్నాను. మామిడి తోటంతా కూడా 4 ఎకరాల తోటనమాట. ఈ 4 ఎకరాల తోట దున్నడానికి నాకు జనరల్‌గా 4000 రూపీస్ కంటే ఎక్కువ అవ్వవు. ఇతను చాలా స్లోగా దున్నడం వల్ల దాదాపుగా 6000 రూపాయలైతే ఈయనకిచ్చాము. నేను ఇంత స్లోగా దున్నే వ్యక్తినైతే నేనెవ్వరిని చూడలేదు. మామిడి తోటలో దున్నడం కొంచెం నిదానంగానే అవుతుంది. కాకపోతే ఇంత స్లోగా దున్నే వాళ్ళని మాత్రం నేనెప్పుడు చూడలేదు. తోటలో ఒకసారి చెక్ చేశాననమాట. పసుపు మొలకలు ఏమైనా వచ్చాయా అని. ఎంత బాగా వచ్చినాయో చూడండి మొలకలైతే. ఏ చిన్న రైజోమ్ ఎక్కడైనా మిగిలిపోయినా సరే ఎంత అందంగా మళ్ళా పైకొస్తాయి చూడండి. వర్షం పడిందంటే చాలు ఏ మొలకలైనా, ఏ చెట్లైనా ఎంత అందంగా కనిపిస్తాయి గదా! ఎక్కడో అక్కడ చిన్న దుంప మిగిలిపోయినా చాలు. అరే పెట్టి మర్చిపోయినట్టు. మర్చిపోయినాం. ఏ ఇగో ఈడ మేము కొన్ని మర్చిపోయినట్టున్నాము. అవన్నీ గూడా మళ్ళీ ఇట్లా మొలకలొచ్చేసినాయి జూడండి. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తది నేచర్‌లో మనం ఏమి దున్నకుండా, ఏం చేయకుండా వాటంతకు అవే మళ్ళీ విత్తనాలు పడాలి, మొలకలు రావాలి, వాటినే తినాలి. అట్లా మంచిగా అనిపిస్తది ఒక్కొక్కసారి ఎందుకో. అట్లా దున్నడం అనే కాన్సెప్ట్‌ని గూడా మర్చిపోవాలి అని అనిపిస్తది. కానీ దోమలు ఎక్కువైపోతున్నందువల్ల మేము దున్నించాల్సొస్తుంది. లేదంటే అంత దున్నించాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎండిన ఆకులు బాగా పడతాయి గదా! వాటి దగ్గర ఎందుకో దోమలు విపరీతంగా వస్తున్నాయండి. అందుకోసమే దున్నిచ్చాల్సొస్తుంది. ఈ పసుపు కొమ్ములనన్నిటిని గూడా మళ్ళీ మేము పెట్టుకుంటాము భూమిలో. ఎందుకంటే వేస్ట్ అస్సలు చేయకూడదు. కావాలి అనుకుంటే పసుపు గూడా తీసుకోవచ్చు. ఇదిగోండి ఎక్కడో భూమిలో మిగిలిపోయినయి చూడండి. మనకు ఆకు ఎండిపోతది గదా! పసుపు పంట వచ్చినప్పుడు. కనిపించని చోట ఇట్లా మిగిలిపోతాయన్నమాట ఎప్పుడైనా. మిగిలిపోయినా సరే మళ్ళీ మనం వర్షాకాలం వచ్చిన తర్వాత మళ్ళీ అవే దారి చూపిస్తాయి. నేనిక్కడున్నాను తీసుకోండి అని చెప్పి. ఇదిగోండి అంతకన్నా ముందు పెట్టిన అది రైజోమ్ కుళ్ళిపోయింది. లాస్ట్ ఇయర్ గూడా అంతకన్నా ముందు పెట్టినవి ఉంటాయి గదా! పసుపు కొమ్ములు ఏవైనా మిగిలిపోయి ఉంటాయి గదా! అప్పుడు గూడా చాలా వచ్చినాయి. అట్లా మిగిలిపోయి మళ్ళీ వస్తాయి గదా! వాటినన్నిటిని గూడా ఆ పసుపు కొమ్ములనన్నింటిని గూడా పార్వతమ్మ వాళ్ళకే ఇచ్చేసినాండి నేను. అంటే మెయిన్‌గా మళ్ళా పెట్టినవి కాకుండా వాటంతకు అవే వచ్చింటాయి గదా! వాటి అన్ని కొమ్ములనన్నిటిని గూడా పార్వతమ్మ వాళ్ళకిచ్చేసిన. వాళ్ళు గూడా పసుపు జేసుకున్నారు. అంత వచ్చినాయి. ఎప్పుడూ అంతే ఇంక పసుపు వస్తూనే ఉంటదనమాట ఇంక. ఎప్పుడు. ఇదిగోండి ఈయన చూడండి ఎంత స్లోగా పోతున్నాడో పైనుంచి మళ్ళీ ఈయన కాపలా ఉండాల్సొచ్చింది. ఎందుకంటే పైపులు ఏయించుకున్నాం గదా! మేము డ్రిప్ పైపులు కూరగాయలు పెంచుకోవడానికి గానీ, పసుపు పంట కోసమని. ఆ డ్రిప్ పైపులనేవి కనపడవు పాపం. వాళ్ళకి గూడా కనపడవు. అన్నీ పోతున్నాయి. యాక్చువల్‌గా వేరే పైప్ లైన్ అనేది సెపరేట్‌గా చేయించుకోవాలండి. ఈసారి మాత్రం ఇట్లా చేయించుకున్నాము. బట్ నెక్స్ట్ ఇయర్ మాత్రం ఏదైనా ఆల్టర్‌నేట్ చూసుకోవాలి. లేదంటే ట్రాక్టర్ తిరిగినప్పుడల్లా ఇబ్బందయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ మట్టి గూడా చాలా మెత్తగా అయిపోయింది. మనం రోటోవేటర్‌తో దున్నిచ్చిన తర్వాత. మేము అంతకన్నా ముందు ఇయర్ ఇక్కడ పసుపు వేసుకుంటే గూడా మంచి ఈల్డ్ వచ్చింది. నేను ఇంతకన్నా ముందే వీడియో పెట్టాను. మష్రూమ్స్ వస్తున్నాయి అని చెప్పి గడ్డిలో నుంచి.
కొంతమందేమో తినేవి అన్నారు. చాలామంది మాత్రం పాయిజనస్ ఉంటాయి ఈ మష్రూమ్స్ అని అంటున్నారు. కానీ వర్షాలు రాగానే వైల్డ్ మష్రూమ్స్ ఒస్తాయి. తర్వాత అవి చాలా మంచివి. దాంట్లో మే అంటే లైక్ పోషక విలువలు ఎక్కువుంటాయి అని అంటారు. బట్ ఏవి ఎడిబుల్, ఏవి పాయిజనస్ అని ఎట్లా తెలుసుకోవాలన్నది మాత్రం నాకు ఇప్పటి వరకు తెలియట్లేదు. కానీ ఎవ్వరు గూడా ఎట్లా తెలుసుకోవాలి అన్నది మాత్రం ఎవరు కామెంట్ చేయలేదు. కానీ చాలామంది ఇవి పాయిజనస్ ఉంటాయి అని అంటున్నారు. కానీ ఎట్లా తెలుసుకోవాలో మాత్రం ఎవరు చెప్పలేదు. మధ్యలో కొద్దిసేపు వర్షం పడింది. కొంచెం దున్నించడం ఆపామనమాట. అయితే మేము రావడానికన్నా ముందే బీరకాయలు, కొన్ని బెండకాయలైతే తెంపి పెట్టాడు. బీరకాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒక 3 బీరకాయలైతే వచ్చినాయి. ఇది ఓన్లీ ఒక్క తీగకొచ్చిందే అనమాట. ఒక్క బీర చెట్టుకొచ్చిందే అనమాట. ఈ బెండకాయలైతే మాత్రం రెడ్ బెండ మొత్తం పుచ్చులే ఉంటున్నాయి. అసలా రెడ్ బెండకి పుచ్చులు ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు ఒకటి. యాక్చువల్‌గా స్ప్రే గూడా నీమ్ ఆయిల్ గానీ, మట్టి ద్రావణం గానీ, అట్లా ఫ్రీక్వెంట్‌గా స్ప్రే చేస్తూ ఉంటే కూడా కొంచెం తగ్గుతాయి. కాకపోతే మాది బ్యాటరీ స్ప్రేయర్ అనేది కొద్దిగా రిపేర్ వచ్చిందనమాట. బ్యాటరీ పాడైపోయింది. అందువల్ల ఫ్రీక్వెంట్‌గా చేయలేకపోతున్నాము. జస్ట్ ఊరికే ఇట్లా మగ్గు తీసుకొని వాటర్ ఇట్లా స్ప్రింకిల్ చేస్తున్నారనమాట. నేను మీకు ఇంతకుముందే చెప్పాను కదా! ఇది 2 వీక్స్ బ్యాక్ వీడియో అని చెప్పి. ఇప్పుడైతే మాకు గోరుచిక్కుడుగాయలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. బీరకాయలు స్టార్ట్ అయిపోయినాయి. తర్వాత కొన్ని బెండకాయలు, లేత బెండకాయలు కొన్ని కొన్ని వస్తున్నాయి. కాకపోతే నేను ఆ రోజు తీస్తున్నప్పుడు మాత్రం కొన్ని అన్నమాట. ఓన్లీ ఒక 3/4 కేజీ క్లస్టర్ బీన్స్ వచ్చినాయి. గోరుచిక్కుళ్ళు వచ్చినాయన్నమాట. కాకపోతే గోరుచిక్కుళ్ళు గుత్తులు గుత్తులే అనమాట. గుత్తులు గుత్తులు ఆ వెయిట్‌కి కింద పడిపోతున్నాయి. అన్నీ వస్తున్నాయి గోరుచిక్కుడుకాయలు. తర్వాత చిక్కుడుగాయలు గూడా బానే వస్తున్నాయి. కాకపోతే కొంచెం పుచ్చులనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగోండి గోరుచిక్కుళ్ళు ఎంత లేతగున్నాయో. చూడ్డానికేమో పెద్దగా, లావుగా కనిపిస్తున్నాయి. కానీ చాలా లేతగున్నాయి. దీంట్లో కొన్ని హైబ్రిడ్‌వి ఉన్నాయి. కొన్ని నాటువి గూడా ఉన్నాయి. అవి మేము ఒక ఒక ప్యాకెట్‌లో తెచ్చినప్పుడు దాంట్లో కొన్ని హైబ్రిడ్‌వి వచ్చినాయి. కొన్ని నాటువి వచ్చినాయి. నాటువి గూడా బావున్నాయి. కాపోతే నాటువి కొంచెం తొందరగా ముదురుతున్నాయి. హైబ్రిడ్‌వి ఏంటంటే కొంచెం లేతగా ఉంటున్నాయి. 2 టేస్ట్ బానే ఉంటున్నాయి. సంవత్సరం వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి, మేము కొంచెం పంటలైతే ఎక్కువ వేసుకోలేదు. ఓన్లీ కంది, తర్వాత కొన్ని కూరగాయలు, కొంచెం పసుపు, అల్లము ఇలాంటివే వేసుకున్నాము. మనం ఎంత కష్టపడినా వాతావరణం అనుకూలించలేదు అనంటే మాత్రం మనం ఇంక చేసేదైతే ఏమీ లేదు. గోరుచిక్కుళ్ళని ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. కొంతమంది గోకరకాయని, తర్వాత మట్టికాయని, చౌలకాయ అంటాం మేమైతే యాక్చువల్‌గా. చాలామంది ఈ గోరుచిక్కుళ్ళను ఎక్కువగా ఇష్టపడరు. కానీ అసలు కట్ చేసుకోకుండా మంచిగా చిక్కుడుగాయలు ఎట్లయితే ఒలుచుకుంటామో అట్లా ఒలుచుకొని కర్రీ చేసుకుంటే, పాలు పోసుకొని చేసుకున్నా గానీ ఎంత టేస్టీగా ఉంటదో గోరుచిక్కుడు. మంచి ఫైబర్ ఉంటది. తర్వాత లో క్యాలరీస్ ఉంటాయండి. ఎప్పుడైనా గానీ గోరుచిక్కుడులో వెయిట్ మేనేజ్‌మెంట్‌లో మాత్రం చాలా బాగా ఉపయోగపడతది. గోరుచిక్కుడు కొద్దిగా తిన్నా గూడా మనకు హెవీగా అనిపిస్తది కాబట్టి, మనకు మనం ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటాం. అంటే అన్నం గానీ అటువంటివి తక్కువ తీసుకుంటాం. చిక్కుళ్ళు గూడా అంతే మంచివి. అయితే గోరుచిక్కుళ్ళు చాలామంది తినరు. చిక్కుడుగాయ బాగానే తింటారు గానీ, గోరుచిక్కుడు మాత్రం మంచి న్యూట్రిషియస్ వాల్యూస్ ఎక్కువగా ఉంటాయి గోరుచిక్కుడులో. వారంలో 2 సార్లు ఖచ్చితంగా గోరుచిక్కుడు తినేలాగా చూసుకోవాలి. అసలు జొన్న రొట్టె కాంబినేషన్ గోరుచిక్కుడు సూపర్ ఉంటదండి.
చిక్కుడుకుళ్ళు మంచిగా కాయాలే కానీ విసుగొస్తుంది తెంపాలంటేనే యాక్చువల్గా. ఇక తెంపే కొద్దీ వస్తూనే ఉంటాయి. వరి వేయడానికి పొలాన్నంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాము. ఆ సైడ్లు ఉంటాయి కదా, మొత్తము చివర్లు గట్లు చెక్కుకోవడం అని అంటారు, గట్లు కూడా మంచిగా చెక్కి పెట్టించినాము. తర్వాత ఇప్పుడు మేము ఈ సంవత్సరం అయితే మైసూర్ మల్లిగానైతే వేస్తున్నాము. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న ఉంటల్లాగా కనిపిస్తున్నాయా, అవన్నీ కూడా ఘనజీవామృతం ముద్దలు. ఏప్రిల్ నెలలోనే మేము ఆవుల పెంటనంతా కూడా వరిమళ్ళలో వేసుకున్నాము. బాగా ఎండితే వేరుపురుగు అనేది రాదు. మళ్ళీ మే నెలలో చెరువు మట్టిని కూడా వేయించుకున్నాం అనమాట ఈ వరిమళ్ళల్లో. మళ్ళీ ఈ ఘనజీవామృత ముద్దలు కూడా చల్లేసుకున్నాం. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి దుక్కి దున్నిస్తాం కదా, మళ్ళీ ఆ నీళ్లు పెట్టి దుక్కి దున్నిచ్చినప్పుడు ఆ నీళ్ళలోనే కరిగిపోతాయి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా నీళ్ళలోనే. అంటే నేను ఈసారి ముద్దలు చిన్న చిన్న ముద్దలు కట్టించి కావాలని ఇట్లా వేయించిన, ఎందుకంటే మనము ఈ సంవత్సరం అయితే వరి నాట్లు పెట్టే పద్ధతి కాదు, మేము వెదజల్లే పద్ధతిలోనే వరి వేసుకుంటాము. ఈ వెదజల్లే పద్ధతులు ఏంటంటే ఈ ఘనజీవామృతం అనేది నీళ్ళలో కొద్ది కొద్దిగా కరుగుతూ మంచి బలాన్ని అయితే ఇస్తుంది అనే ఉద్దేశంతో ఈసారి అయితే ఇట్లా చేయించుకున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మొలకలు వచ్చిన తర్వాత చూపిస్తాను. అంతవరకు సెలవు.